కీర్తనలు 126:2. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన నోటి నిండా నవ్వు ఉంటుందంట, మన నాలుక ఆనందగానముతో నిండి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము మన యొక్క జీవితంలో సంతోషముగా నవ్వగలుగుతాము అంటే అది ఆయన ఇచ్చిన కృపను బట్టే కదండి. మనము నవ్వగలుగుతాము, సంతోష గానముతో ఆయనని ఆరాధిస్తాము. మనము ఏదైతే ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చినప్పుడు మన యొక్క జీవితంలో సంతోషము, ఆనందము, అలాగే ఆయన యొక్క కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. కాబట్టి మన జీవితంలో ఏదైతే మనము ప్రార్థిస్తూ ఉన్నామో, ఏదైతే మన జీవితానికి కావాలని మనము ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామో అవన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా మనకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. అవునండి, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడే మనకి ఆనందము, సంతోషము, నవ్వు అనేది మనకి కలుగుతుంది. కాబట్టి మన యొక్క జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆయన చేస్తారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, ఆనందభరితులుగా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుని మన దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క బిడ్డల జీవితాలలో ఎంతో నెమ్మది, సంతోషము కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ప్రార్థించడమే కాకుండా మనము విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుంటాము, లేకపోతే మనము స్వతంత్రించుకోలేము. కాబట్టి విశ్వాసముతో ఎవరైతే ఆయనను నమ్మి ఎంతగానో ఆరాధిస్తూ ఆయన యందు ప్రార్థిస్తూ ఉండి విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆనందగానముతో ఆయనని ఎంతగానో పూజిస్తారని, కొనియాడతారని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలకి అంతకన్నా ఏం కావాలండి? కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా గొప్ప కార్యాలు చూసేవారిగా, ఆనందభరితులుగా ఉండేవారిగా దేవుడు మనల్ని పోషించి, ఆదరించి, సహాయం చేస్తారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన, ఆయన ధన్యత మీకు అనుగ్రహించబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మాకు ఎల్లప్పుడూ కూడా దీవించి, ఆశీర్వదించి, నడిపించే దేవుడుగా మీరున్నారు. నా ప్రభు, మా జీవితంలో గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని ఆనందభరితులుగా చేసే దేవుడు మీరు ఒక్కలే నా ప్రభు. కాబట్టి నాయన, ఉదయ కాలమున నాయన మీ పాద సన్నిధికి వచ్చి నాయన గోజాడడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపని నాయన వేడుకుంటున్నాను, సహాయం చేయండి నా ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి యొక్క నా తండ్రి పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నిటిలో మీరు తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యం తీసివేసి స్వస్థపరచండి అయ్యా. అయ్యా నాయన, మీ కృపని నాయన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటున్నా. కోర్టు కేసులు కొట్టేయడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన, ఎక్కడా కూడా నా ప్రభా అలజడులు, కొట్లాటలు, అలాగే నా ప్రభా ఎక్కడా కూడా ఎటువంటి ఆపదలు రాకుండా సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలు రాకపోకలను తోడేయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తుండగా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా ప్రభా. సహాయం చేయండి. మీ కృపతో నాయన ప్రతి బిడ్డని నాయన నడిపించండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాంతి దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన, నా తండ్రి, ఎవరైతే నా ప్రభా ఈ అవసరంతో ప్రార్థిస్తూ ఉన్నారో అవన్నీ కూడా తీర్చండి నాయన. ఈ వీడియో చూస్తున్న వారందరినీ దీవిస్తా, ఆశీర్దిస్తా అన్నారు నాయన. మీ యొక్క కృపతో వేడుకుంటున్నాను.
సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, చిన్న బిడ్డల్ని, ముసలి వారిని నాయన ఏమీ కూడా నా ప్రభు హానికరము కాకుండా వాతావరణం కానీ ఏది కూడా ఉండకుండా సహాయం చేయండి నా ప్రభు. ఏ వైరస్లు నాయన బిడ్డలకి సోకకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీ యొక్క కృపతో నడిపిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.